యమున లక్ష్మితో చాలా సీరియస్గా చెప్పు, అసలు నీ భర్త ఎవరు చెప్పు అని అంటూ అడగటంతో, వద్దమ్మా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, మీకు ఇబ్బందిగా ఉంటే నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, మీరు నన్ను ప్రశ్నించి అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఇంకా నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను, దయచేసి నన్ను వదిలేసేయండి అని లక్ష్మి ఏడుస్తూ ఇలా దండం పెట్టి అడుగుతుంది యమునని. అప్పుడే యమున ఇలా అంటుంది, నువ్వు అంత ఈజీగా వెళ్ళిపోతే ఎలా, అసలు నిజం చెప్పాకనే నువ్వు ఇక్కడ నుంచి కదలాలి, అంతేకాని నువ్వు ఈజీగా వెళ్ళిపోతాను అంటే దానికి నేను ఒప్పుకోను అని అంటూ యమున అంటుంది. అలా అనేసరికి అంబిక సీరియస్గా చూస్తూ, మా వదిన అంతా అడుగుతుంటే చెప్పవేంటే చెప్పు అని సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, అసలు తన నుంచి నిజం కావాలి అంటే తనేలా చెప్తుంది, నేనే చెప్తాను ఆ నిజం ఏంటో అని అంటూ విహారీ అంటాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా లక్ష్మి, విహారీ గారు మీకేం తెలియదు, మీరు చెప్పొద్దు, మీరేమీ మాట్లాడొద్దు విహారీ గారు, వద్దు విహారీ గారు అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు. ఇక నేను చెప్తాను అని విహారీ అంటే, వద్దు విహారీ గారు మీకు దండం పెడతాను చెప్పొద్దు అని లక్ష్మి అంటే, యమున అంటుంది, అయితే విహారీకి ఏమీ తెలియదు, విహారీని చెప్పొద్దు అంటున్నావు కదా, మరి నువ్వు చెప్పు అని అంటూ యమున అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చెప్పవే, నువ్వు నిజం చెప్పేదాకా నేను వదిలిపెట్టను అని యమున అనగానే ఇక అప్పుడే సహస్ర, అత్తయ్య ఎందుకు ఇప్పుడు దాని గురించి గొడవ చేస్తారు, వదిలేసేయండి అని అంటంతో ఇక అప్పుడే చాలా సీరియస్గా ఇలా అంటుంది యమున, నేను మాత్రం ఈరోజు ఈ విషయం గురించి అస్సలు వదిలిపెట్టను, అసలు ఎవరు ఏంటి డీటెయిల్స్ మొత్తం కనుక్కునేదాకా వదిలిపెట్టను అని అంటంతో ఇక అప్పుడే విహారీ అంటాడు, అమ్మ మీకు కావాల్సింది నిజమే కదా, నేను చెప్తానమ్మా అని అంటూ విహారీ కట్టగానే వదిలేసిన భర్త, రోడ్డున వదిలేసి వెళ్ళిపోయిన భర్త, అన్ని రకాలుగా లక్ష్మిని బాధ పెట్టిన భర్త అది ఎవరో కాదు నేనే అని అంటూ విహారీ అంటాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక నిజంగా వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా అందరి సమక్షంలో నేను పెళ్లి చేసుకున్న నా ధర్మపత్ని లక్ష్మి అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే తన మెళ్ళో కట్టిన భర్తని, తాళి కట్టిన భర్తని నేనే అని అంటాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకా అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేసిన నా భార్య లక్ష్మి అని అంటూ చెప్తాడు విహారీ. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా పద్మాక్షి ముందుకు వచ్చి విహారీ పక్కన నిలబడి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, మరి తను నీకు తాళి కట్టిన భార్య అయినప్పుడు మరి నా కూతురేంటి అని అంటూ పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడే నా కూతురిని ఏం చేశావు చెప్పరా చెప్పు, నువ్వు మీ నాన్నలాగే నా కూతురిని మోసం చేశావా, నీ రక్తం కూడా మీ నాన్నది కదరా, అందుకే అన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చాయి, అప్పుడు మీ అమ్మ మమ్మల్ని మోసం చేసింది, మీ నాన్న మోసం చేశాడు, ఇప్పుడు నువ్వేదో బుద్ధిమంతుడివి అని నేను అనుకున్నాను, కానీ నువ్వు కూడా నా కూతుర్ని మోసం చేశావు, ఇన్ని రోజులు మీ నాన్న మీ అమ్మ ఎవ్వరు నన్ను మోసం చేసినా నేను వదిలేశాను, మర్చిపోయాను, కానీ ఇప్పుడు మాత్రం నన్ను మోసం చేసినా పర్వాలేదు అనుకున్నాను, కానీ నా కూతుర్ని మోసం చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే ఊరుకోను, నిజం చెప్పు అంటే చెప్పాను కదత్తా తనే నా భార్య అని అంటే, మరి నా కూతురు ఎవర్రా, నేను పెళ్లి చేసుకోలేదా, దాన్ని ఎందుకురా మోసం చేశావు అని పద్మాక్షి గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడు విహారీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మీ అమ్మ దుర్మార్గురాలు, మీ నాన్న దుర్మార్గుడు, అలాగే నువ్వు అదేరా, అంత ఈజీగా నన్ను మోసం చేస్తే మర్చిపోయాను, కానీ నా కూతుర్ని ఇదే ఇంట్లో మోసం చేస్తే నేను తట్టుకోలేను, భరించలేను అని అంటూ నీ సంగతి చెప్తాను అని సీరియస్గా వెళ్ళిపోయి గన్ తీసుకొని వస్తుంది. గన్ను తీసుకొచ్చేసి నిన్ను షూట్ చేసి చంపేస్తాన్రా అని చెప్పి నుదుటన గన్ను పెడుతుంది. ఇక అప్పుడే విహారీ ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నిన్ను షూట్ చేసి చంపేస్తా ఈరోజు అని అంటూ గన్ పెట్టేసరికి సహస్ర అడ్డంగా వచ్చేసి, అమ్మ వద్దమ్మా, వదిలేమ్మా, బావ నేను చేద్దామా అని సహస్ర అంటే, ఇంకా నీకు బావేంటే, వాడు నిన్ను మోసం చేశాడే అని అంటూ తిడుతుంది. తిడితే ఏం కాదమ్మా నువ్వు వదిలేయమ్మా అని సహస్ర అంటుంది. అసలు ఏం జరిగిందో మేము చెప్తామక్క అని అంటూ వసుధ అంటే, ఎవ్వరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అసలు ఏం జరిగినా నాకు సంబంధం లేదు, ఇప్పుడు వీడు నా కూతుర్ని మోసం చేశాడు, వీడు చావాలి, అంతే కావాలి నాకు అని పద్మాక్షి గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడే సహస్ర, అమ్మ వద్దమ్మా అని అంటూ ఉంటుంది. అంతలో లక్ష్మి ముందుకు వచ్చి, అమ్మ మీరు చంపాలి అనుకుంటే నన్ను చంపండి, అంతేకాని విహారీ గారిని వదిలేండమ్మా అంటే, ఒసేయ్ వీడు చచ్చాక రెండో చావు నీదేనే, నిన్నెలా వదిలేస్తానే, నాకు
కూతుర్ని మోసం చేసినా వాడినే చంపుతాను, అసలు కారణమైన నిన్నెలా వదిలేస్తాను అనుకున్నావు, నిన్ను కూడా చంపుతాను అని పద్మాక్షి అంటుంది. ఇక ఏడుస్తూ లక్ష్మి కూడా వద్దమ్మా వదిలేమ్మా అని సహస్ర అందరూ బతిలాడుతూ ఉంటారు. ఎవరు చెప్పినా వినకుండా గన్ గురి పెట్టి చంపుతానని చెప్పేసి సీరియస్గా గన్ పెట్టి ఇంకా ఇలా షూట్ చేయబోతూ ఉంటుంది. అప్పుడు సహస్ర గన్ని ఇంకా ఇద్దరు లాగుతూ ఉంటారు. అటుపక్క ఇటుపక్క పెనుగులాటలో ఇక పద్మాక్షికి బుల్లెట్ దిగుతుంది. ఇంకా బుల్లెట్ దిగటంతో గట్టిగా అరుస్తుంది పద్మాక్షి. అందరూ ఏడుస్తూ ఉంటారు. బుల్లెట్ దిగటంతో ఇంకా అందరూ పద్మాక్షిని పట్టుకొని చూస్తూ ఉంటారు. ఇంకా తన అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడి యమున లేచి కూర్చుంటుంది. ఇదంతా కలనా అంటే ఇంతసేపు నేను ఊహించుకున్నాను అంతే, ఇలాగే జరుగుతుంది. పద్మాక్షికి లక్ష్మీది విహారీది పెళ్లి విషయం తెలిసింది అంటే ఇలాగే జరుగుతుంది. ఈ విషయం మంచో చెడో ఏది ఏమైనా సరే బయట పడకుండా ఉండటమే మంచిది. ఈ విషయం గురించి బయట ఎవరికీ తెలియకూడదు అని అనుకుంటుంది యమున. అలాగే ఏడుస్తూ చూస్తూ బాధపడుతూ కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ప్రసాదం తీసుకొని వస్తుంది. ఇంట్లోకి గుమ్మంలో నుంచి వస్తూనే అమ్మ ఇదిగో ప్రసాదం తీసుకోండి అని అంటంతో చాలా సీరియస్గా చూసి అక్కడ పెట్టు అని కోపంగా అంటుంది. అలా అనేసరికి ఇక తీసుకోండమ్మా అంటే అక్కడ పెట్టు అని చెప్పానా, పెట్టి వెళ్ళిపో అని యమున కోపంగా అరుస్తుంది. అలా అరిచేసరికి సరే అని చెప్పేసి అది ప్రసాదం అక్కడ టేబుల్ మీద పెట్టి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత యమున ఆలోచిస్తూ వద్దు ఈ విషయం గురించి బయటపడకూడదు, ఏదైనా చేయాలి, కానీ ఈ విషయం గురించి బయటపడింది అంటే పద్మాక్షి చాలా పెద్ద ఘోరం చేసేస్తుంది, నా కొడుకుని చంపేస్తుంది, అందుకే చెప్పకూడదు, ఈ విషయాన్ని ఏదో రకంగా డీల్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది యమున. ఆ తర్వాత యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సహస్ర లక్ష్మి పడుకొని ఉంటుంది. సహస్ర లక్ష్మి గది దగ్గరికి వస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోయిన తర్వాత లక్ష్మి గది దగ్గరికి వచ్చేసి డోర్ ఓపెన్ చేసుకొని మెల్లగా లోపలికి వచ్చి చూస్తుంది. లక్ష్మి పడుతుంది. ఇంకా అప్పుడు సహస్ర ఇలా అనుకుంటుంది, పడుకున్నావే ఇప్పుడు నీ సంగతి చెప్తానుండు అని అనుకుంటూ ఇన్ని రోజులు నేనే ఈరోజు నిన్నిరికిస్తానే, ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత నీ బతుకు చూడు, మా బావ దృష్టిలో కూడా నేను చెడ్డదాన్ని చేసేస్తాను అని సహస్ర అనుకుంటుంది. అలా చూస్తుంది. మెల్లగా ఫింగర్ ప్రింట్ బాక్స్ తీసుకొని ఇలా లక్ష్మి తంబు తీసుకుందామని చెప్పేసి ఇలా ముట్టుకునేసరికి లక్ష్మి చెయ్యి తీసుకుంటుంది. ఇక అప్పుడే అమ్మో ఇది మెలకుగానే ఉందా, ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళలేదనుకుంటా అని సహస్ర అనుకుని వెంటనే కొంచెం సేపు ఆగి మళ్ళీ చెయ్యి తీసుకొని తంబు పెట్టేసుకుంటుంది సహస్ర. ఆ బాక్స్ తీసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ ఒసై లక్ష్మి 100 కోట్ల స్కామ్లో నేను ఇరికించేస్తున్నాను అని అనుకుంటూ అది జోబులో పెట్టుకొని మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళి డోర్ వేశాక అమ్మయ్య నా పని అయిపోయింది, కానీ ఇంకెవరైనా చూస్తే పెద్ద ప్రమాదం, అందుకే ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని సహస్ర అనుకుంటుంది. అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. మెల్లగా నక్కి నక్కి వెళ్తూ ఉన్నప్పుడే పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడి సౌండ్ వస్తుంది. అప్పుడు సహస్ర ఇంకా అమ్మో అని చెప్పి పైన పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కింద హాల్లో చీకటిగా ఉంటుంది. చీకట్లో ఫాస్ట్గా వెళ్లకుండా నిదానంగా నక్కి నక్కి వెళ్తుంది. చారుకేశవ పండు ఇద్దరు బయటికి వస్తారు. వచ్చి చూసి ఇలా అనుకుంటారు, పండు ఏదో శబ్దం వచ్చింది కదా అంటే అవునయ్యా ఏదో శబ్దం వచ్చింది అంటే ఈ మధ్య ఈ ఇంట్లో దొంగల గొడవ ఎక్కువైపోయింది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు పండు, మనం వెళ్ళి చూద్దామా అంటే అవునయ్యా చూద్దామంటే ఆ దొంగ ఎవడు దొరకాలి కానీ మూసికేసి తందాం అని అంటూ చారుకేశవ అంటే సరేనయ్యా అని చెప్పేసి ఇద్దరు వెళ్తూ బెడ్షీట్ తీసుకొస్తాడు పండు. ఇదిగో తీసుకొచ్చానయ్యా అంటే సరే పండు పద అని చెప్పి వెళ్తూ ఉండగా హాల్లో ఇంకా సహస్ర చీకట్లో మెల్లిగా వెళ్తూ ఉండటం కనిపిస్తుంది. అయ్యా అదిగో అక్కడ చూడు నక్కి నక్కి వెళ్తున్నారు ఎవరో అని అంటే సరే పద అని చెప్పేసి ముసుగు వెనుక నుంచి వేసేసి సహస్రని పండు చారుకేశవ ఇద్దరు బాగా కొడుతూ ఉంటే సహస్ర ఇలా అరుపుల శబ్దం విని ఎరే ఎవరో ఆడపిల్ల గొంతులాగా ఉందిరా అని చెప్పి చారుకేశవ అంటే దొంగ ఎలా అరుస్తాడయ్యా, దెబ్బలు పడుతుంటే అలాగే వినిపిస్తుంది మనకి, ఏం కాదు వేసేయండి అని ఇద్దరు కొడుతూ ఉంటారు. ఆ సౌండ్కి లైట్స్ ఆన్ చేసుకొని అందరూ వస్తారు. అందరూ వచ్చేసరికి ఇంకా ఏమైంది ఎవరిని కొడుతున్నారు అంటే ఇంకా దొంగ వచ్చాడు మన ఇంటికి అందుకే కొడుతున్నాం అని అంటూ కొడుతూ ఉంటే ఆ సౌండ్ విని లక్ష్మి అంటుంది ఎవరో మన ఇంట్లో వాళ్ళ వాయిస్ లాగానే ఉంది కదా అది అని లక్ష్మి అంటుంది. అలా అనేసరికి అప్పుడే ఇంకా అవునవును అది ఎవరో అంటే ఎవరైతే ఏముంది తన్నండి అని పద్మాక్షి అంటుంది. మళ్ళీ ఇంకా బాగా కొట్టమని పద్మాక్షి చెప్పడంతో మళ్ళీ కొడుతూ ఉంటారు. అమ్మ ఆ సౌండ్ ఒకసారి మీరు
మీరు వినండి అమ్మా, మన ఇంట్లో వాళ్ళలాగా అనిపిస్తుంది నాకు అని లక్ష్మి అంటే మళ్ళీ సౌండ్ ముసుగు తీసి చూస్తే ఇంకా అందులో సహస్ర ఉంటుంది. సహస్ర అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. ఏంటి నువ్వెందుకే అందులో ఉన్నావు అని అంటే, అవును నువ్వు దొంగలా ఎందుకు నక్కి నక్కి వెళ్ళావు అని అంటూ సహస్రని చారుకేశవ అడుగుతాడు. అలా అడిగేసరికి అది చీకటిగా ఉంది కదా, నక్కి నక్కి కాదు మెల్లగా వెళ్ళాను అని అంటూ చెప్తుంది. ఏంట్రా నువ్వు నన్ను ఏదో పగ పట్టినట్టు అలా కొట్టావు అని పండుతో అంటుంది. బాబాయ్ నువ్వు కూడా అలాగే కొట్టావు నన్ను అంటే, చూడలేదమ్మా నువ్వు అనుకోలేదు అంటే పండు అంటాడు. సారీ అమ్మా మీరు అనుకోలేదు అని పండు అంటాడు. అయ్యో సహస్రమని కొట్టినా అని అనుకుంటాడు. ఇక పద్మాక్షి తిడుతుంది. ఎందుకే చీకట్లో రావటం అని అంటూ ఉంటే విహారీ అంటాడు, సహస్ర ఎందుకు వచ్చావు అంటే వాటర్ కోసం వచ్చాను అంటే, వాటర్ రూమ్లోనే ఉన్నాయి కదా అని అంటే, అయ్యో బావా నేను చూడలేదు అని సహస్ర అంటుంది. అసలు నీ రూమ్కి విహారీ ఉంటాడు కదా రూమ్లో, మరి విహారీని తీసుకెళ్ళొచ్చు కదా అని యమున అంటుంది. అత్తయ్య ఇప్పటికే వీళ్ళు కుళ్ళ పొడిచారు, నన్ను చాలా కొట్టారు, ఆ దెబ్బలకి నొప్పులకి తట్టుకోలేకపోతున్నా, మళ్ళీ మీరు ప్రశ్నలు వేసి నన్ను విసిగించకండి అని అంటూ అమ్మ పద వెళ్దాం అని పద్మాక్షిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ వెళ్తారు. లక్ష్మి అలాగే విహారీ ఇద్దరు లాస్ట్కి ఉంటారు. లక్ష్మిని చూస్తూ విహారీ కూడా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకా సహస్ర చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సహస్ర హాల్లోకి రాగానే పోలీస్ ఆఫీసర్ వస్తుంది. ఇంకా విహారీ ఉన్నాడా అని అడగటంతో సహస్ర చాలా టెన్షన్గా చూస్తుంది. ఇదేంటి నా స్కామ్ గురించి తెలిసిపోయిందా అందుకే వచ్చిందా అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు విహారీ ఉన్నాడా అని అంటే, బావా ఉన్నాడు అని అంటూ పిలు అంటే బావా బావా అని పిలిస్తే విహారీ వస్తాడు. అందరూ కూడా వస్తారు. ఇక అప్పుడే నమస్తే చెప్తారు. ఆ తర్వాత విహారీ అలా చూస్తూ అందరూ టెన్షన్గా, విహారీ ఏంటి తనని ఎందుకు పిలిచావు పోలీస్ని అంటే, లక్ష్మి మర్డర్ కేసులో ఎంక్వైరీ చేపిస్తున్నాను ఎవరు అలా చేశారు అని అని అంటంతో, అవునా అమ్మయ్య నా గురించి కాదు అని సహస్ర అనుకుంటుంది. అంబిక అనుకుంటుంది వీడేంటి అసలు వదలట్లేదు కేసు గురించి అని అనుకుంటూ, అదేంటి విహారీ ఇంట్లోకి పోలీసులు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాలి కదా అంటే, ఎందుకు చెప్పాలి అయినా వస్తే తప్పేముంది అని అంటే, అయితే మన ఇంటికి పోలీసులు వస్తూ పోతూ ఉంటే పరువు పోతుంది కదా అంటే, మర్డరే జరిగినప్పుడు పరువు ఈ పోలీసులు వస్తే ఏముందిలే అని